పరిశోధన రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని దేవుడు నీ దగ్గరున్న వాటిని తీసి నిన్ను పరీక్షిస్తాడు, కొన్నింటిని ఇచ్చి పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. టెస్టింగ్ రెండు విధాలు. ఒకటి, కొన్నింటిని నీకు దూరం చేస్తాడు దేవుడు, అప్పుడు నీ విశ్వాసం ఏంటో పరీక్షిస్తాడు, నీ నమ్మకత్వం ఏంటో పరీక్షిస్తాడు. నీకు కావాల్సిందేదో, నీకు బాగా కోరుకుంటుందేందో కొన్నిసార్లు దేవుడు ప్రక్కకు జరుపుతాడు. ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ విధేయత ఏంటి, ప్రభువు మీద ఎలాంటి మాటలు కలిగి ఉన్నావు, ఎలాంటి ఒపీనియన్ ఉంది, నువ్వు పై చెప్పకర్లా ఎవరికి, లోపల ఏమనుకుంటున్నావు, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు బాగా కావాల్సింది, నువ్వు బాగా కోరుకుంటుంది, నువ్వు బాగా ఇష్టపడింది దేవుడు కొన్నిసార్లు ప్రక్కకి జరిపితే నీ యాటిట్యూడ్ ఏంటి దేవుడు పరీక్షిస్తాడు. అక్కడ కొన్నింటిని దేవుడు కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు. ఒక ఉద్యోగం ఇచ్చి, లేదా ఒక వ్యాపారంలో లాభం ఇచ్చి, నీ జీవితంలో ఒక సౌకర్యకరమైన ప్రాంతంలో తీసుకొచ్చి ఒక సౌఖ్యాన్ని ఇచ్చి దేవుడు అక్కడ పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉన్నావా? సొలొమోన్ని దేవుడు అలాగే పరీక్షించి ఉండొచ్చు. అన్నీ ఇచ్చాడు. సొలొమోనికి ఇది లేదు అంటానికి లేదట, అన్నీ ఇచ్చేశాడు. ఒకవేళ ఈ కాలంలో సొలొమోన్ ఉండుంటే ఓ ప్రైవేట్ జట్లతో పాటుగా రాకెట్ కూడా ఉంటుందేమో సొలొమోన్కి, అంత డబ్బు ఆ కాలంలో. హి హాస్ గివెన్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ టెస్టెడ్ సొలొమోన్. అన్ఫార్చునేట్లీ సొలొమోన్ ఫెయిల్డ్ ఇన్ దట్. సొలొమోను అన్నీ పొందుకున్న తర్వాత దారి తప్పిపోయాడు. కొన్నిసార్లు దేవుడు నీకు కొన్నింటిని దూరం చేసి పరీక్షిస్తే, కొన్నింటిని ఇచ్చి పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నువ్వు గెలిచే వ్యక్తిగా ఉన్నావా?